భూభారతిలో భాగంగా కొత్తగా రాబోతున్న గ్రామ పాలన అధికారుల పాత్ర ఎట్లా ఉండబోతుంది? ఒక 10 ఏళ్ల క్రితము తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్నప్పుడు భూ కార్వాన్ పేరుతోటి రాష్ట్రమంత్రి తిరిగి ప్రజలను అడిగినాం. కొత్త ప్రభుత్వం రాబోతుంది కదా, భూములకు సంబంధించి ఏం చేస్తే బాగుంటుందని అడిగితే ఒక 10 అంశాలు చెప్పారు. అలా అతి ప్రధానమైనది ఊరికొక అధికారి ఉండాలి, వాడు మా ఊళ్ళో ఉండాలి, అట్లా సగం సమస్యలు మా దగ్గర తీరిపోతాయని ఏదో ఒక కారణంతో ఆ వ్యవస్థ పూర్తిగా రద్దయిపోయింది 2020లో. ఇప్పుడు కూడా అందరూ ఏం కోరుకుంటున్నారంటే గ్రామంలో భూ పరిపాలన ఒక వ్యక్తి లేకపోతే చాలా నష్టం జరుగుతుంది. అది ప్రభుత్వ భూముల రక్షణ కావచ్చు, దరఖాస్తు పెట్టుకోవాలంటే పక్కన ఒక మనిషి లేకపోవడం కావచ్చు, భూములను చూసే వ్యక్తి కూడా ఊళ్ళో ఉండాలి అనే ఆలోచనతోటి గ్రామ పాలనా అధికారి పేరుతోటి మళ్ళీ గ్రామ స్థాయిలో భూ పరిపాలన చూసే వ్యక్తిని తేబోతున్నారు. రాబోయే కొద్ది కాలంలో 10,954 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో ఒక పాలనాధికారి రాబోతున్నాడు. ఇలా పాత్ర ఏముంటుందంటే, ఒకటి ప్రభుత్వ భూములు, ఇతర భూముల రక్షణ, రెండోది భూభారతి చట్టం కింద చాలా అంశాలలో నోటీసులు ఇవ్వాల్సి వస్తుంది. ఆ నోటీసులని పార్టీలకు అందియటం కావచ్చు, తేదీలు చెప్పటం కావచ్చు, ఆన్లైన్ రికార్డులను సరిగ్గా ఉన్నాయా లేదా చూడటం కావచ్చు. అంటే గ్రామ స్థాయిలో రెవెన్యూ పరిపాలన, భూ పరిపాలన చూడడం కోసం ఈ గ్రామ పాలన అధికారులు పనికొస్తారు. వాళ్ళ ద్వారా తప్పు జరగకుండా ఉండడం కోసం మాన్యువల్ రికార్డు ఏది ఉండదు, వాళ్ళ మీద అజమాయిషి ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ భూభారతి చట్టాన్ని లాంచ్ చేసి ఒక మాట అన్నారు, ప్రతి వ్యవస్థలో తప్పు చేసే వాళ్ళు ఉన్నారు, ఆ వ్యవస్థ అవసరం లేదో చూసుకుంటాం, తప్పు చేసే వాళ్ళని శిక్షిస్తాం తప్ప వ్యవస్థని రద్దు చేయకూడదు